మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 10వ వచనాన్ని మనము ధ్యానిద్దాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. దావీదు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఏమిటంటే, ఆయన నిరంతరము స్తోత్రార్హుడవు నాయనా నీవు అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉంది. యెహోవా భూమి ఆకాశాల యందుండు యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహాత్యమును, పరక్రమమును, ప్రభావమును, తేజస్సునకు ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరక్రమమును నీ దానములు హెచ్చించువాడవును. అందరికి బలము ఇచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రం వాడను, నా జనులెంత మాత్రం వారు. సమస్తమును నీ వలననే కలిగెను గదా. నీ స్వసంపదములో కొంత మేము నీకిచ్చి ఉన్నాం. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీ నీడ ఎంత స్థిరముగా ఉన్నవాడొక్కడును లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయముకు నీ వలన కలిగినదే, అంతయు నీది అయి ఉన్నది. ఈ లేఖనాన్ని మనము దావీదు గారు రాజైన దావీదు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏమంటే, అంతా నీదే, మాదేమి లేదు, అంతా నీదే, దేవుందే, మా గొప్పతనము మా మంచితనము ఏమీ లేదు అని చెప్పి, అంటే నీతిమంతుడైనటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నటువంటి విషయాన్ని మరి ఈ యొక్క 10వ వచనంలో మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. మనసు వశపరుచుకొని ప్రార్థన చేయాలి అని చెప్పి కూడా గుర్తు చేస్తుంది. కాబట్టి మన జీవితంలో దావీదుకున్నటువంటి మంచి మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. కీర్తనల్ని 19వ కీర్తన చదువుకుందాము. 19వ కీర్తన 7వ చరణాన్ని మనం చూద్దాం. ప్రియులారా, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. సాక్ష్యములు దేవునికి సంబంధించినవిగా ఉండాలి. అలాగనే నిబంధనలు పాటించాల్సినటువంటి పద్ధతుల గురించి మనకు తేటగా గుర్తు చేస్తుంది దేవుని వాక్యం. ప్రియులారా, కాబట్టి మనము మన జీవితంలో బుద్ధిహీనులుగా ఉండకుండగా దేవుని యొక్క జ్ఞానాన్ని పుట్టించేదిగా దేవుని వాక్యాన్ని మనకు తెలియపరచబడుతూ ఉన్నది. కీర్తనలు 119వ కీర్తన 142వ వచనాన్ని మనము ఆలోచన చేద్దాం. 119, 142. 119, 142. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలం సత్యము. 37 నుంచి చూద్దాం. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. నీ నీతిని పూర్ణ విశ్వసత్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవద్దు. కావున
నా నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములను నేను మరవను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రం కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము. దేవుని యొక్క తెలివిని, జ్ఞాపకాన్ని మనం చేసుకుంటూ, మనం ఆచరిస్తూ, పాటిస్తూ, ముందుకు కొనసాగుతూ, దేవుని నీతిని ముందుకు కొనసాగిస్తూ, దేవుని నీతిని మన యందు జీవింపజేసుకుంటూ, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ముందుకు కొనసాగాలని చెప్పి పదే పదే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అప్పుడే నీతిమంతుల హక్కును మనం పొందుకుంటామని చెప్పి దేవుని వాక్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నది. రోమీలకు రాసిన పత్రికకు వెళ్దాం ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయానికి వెళ్దాం. రోమా 7వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూద్దాం ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూద్దాం. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లా అనరాదు. ధర్మశాస్త్రం వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపం నాకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని, అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదియు ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకారమాయన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణం కలగజేయచ్చు. పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞల మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయనది నేను ఎరగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించుచున్నది చేయుచున్నాను. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. చేయాల్సిన వాటిని మనం చేయకుండా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని, దేవుని చిత్తమైన దాన్ని మనం చేయాలి. మరి దాన్ని నేనేం చేయుచున్నాను నేను ఎరగను అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి జీవితంలో ధర్మశాస్త్రం పరిధి గురించి మనకు తెలియపరచబడుతున్నది, ఆత్మీయ సహోదరుల గురించి తెలియపరచబడుతున్నది. అలాగనే క్రీస్తుతో సంగమునకున్న బంధమును వివాహం ద్వారా చూపించడం గురించి ఈ లేఖనాన్ని మొదటి నుంచి చూపించబడుతున్నది. వ్యభిచారం గురించి తెలియపరచబడుతున్నది మొదటి నుంచి. 3వ వచనంలో క్రీస్తుతో కలిగిన బంధము ధర్మశాస్త్రం నుండి విమోచించును అని చెప్పి మరి 3వ వచనం నుంచి మనకు లభిస్తూ ఉన్నది. 7వ వచనానికి వచ్చినప్పుడు మరి ధర్మశాస్త్రంలోని మంచి భాగం గురించి, అలాగనే సంపూర్ణత కలిగి పరిశుద్ధ గ్రంథంని చదవటం విషయంలో, ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం గురించి, దురాశ గురించి, పాపం యొక్క శక్తి గురించి, నాశనకరమైనదిగా ఆశగా ఉంటూ ఉన్నది. అలాగనే జీవమును ప్రేమించేవాడిగా ఉంటూ ఉన్నది మన జీవితంలో. పాపము యొక్క ఆకర్షణ, పాపము యొక్క వంచన, పాపము కీడు రప్పించును. సంపూర్ణత కలిగి పరిశుద్ధ గ్రంథమును చదవడము, ఆజ్ఞలను పాటించడము పాపము కీడును రప్పించును. అలాగనే సంపూర్ణత కలిగిన పరిశుద్ధ గ్రంథమును బాగా మనం చదవాలి. శరీరేచ్ఛలకు దూరంగా ఉండాలి.
పాపమునకు అమ్మబడితిమి. కాబట్టి దేవుని కృప ద్వారా మనం రక్షింపబడి ఉన్నాం. ఆత్మపరమైన దాసత్యమును పరిశుద్ధుల ఆత్మపరమైన దాస్యత్వం నుంచి మనం విడుదల కలిగి ఉన్నామని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి ఇట్టి విషయంలో మనము శ్రద్ధ, జాగ్రత్త, నియమం, నిబంధనలు, దేవుని చిత్తము గ్రహించుకొని ముందుకు సాగాలి. ఆగిపోకూడదు. నీతిని వెంటాడాలి, నీతిని వెంబడించాలి, నీతిని వెతికి సంరక్షించుకునేటటువంటి వారిగా ఉండాలి. ఆనాడు అబ్రహాము గారు నీతిని నమ్మాడు. ఆ నీతిమంతునిగా ఆయన తీర్చబడి ఉంటున్నాడు అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నది. తిమోతి పత్రికకు వెళ్దాము. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనం వరకు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాము. అంతకుముందు వ్యర్థమైనటువంటి ఉపదేశముల గురించి, కల్పన కథల గురించి విసర్జించవాలని చెప్పి ఈ 3వ వచనం నుంచి మనకు తేటపరుస్తుంది. వృధా ప్రశ్నలు వేయొద్దని చెప్పి, చెడు బోధనల్ని వినవద్దని చెప్పి, కట్టుకథల్ని వినొద్దని